ఒకరోజు తెల్లవారుజామున బాలాంజనేయుడు నిద్రలేచాడు. అయితే లెగుస్తూనే అతనికి బాగా ఆకలి వేసింది. అమ్మ కోసం చూశాడు. అంజనమ్మ అప్పుడే అడవికి వెళ్ళింది పళ్ళు తేడానికి. అయితే బాలాంజనేయుడు కిటికీలోంచి చూస్తే ఎర్రటి పండులాగా సూర్యుడు వెలిగిపోతూ ఉన్నాడు. అదేదో పండు అనుకున్నాడు బాలాంజనేయుడు. అంతే, ఆ ఆలోచనతో వెంటనే దిగి కిటికీ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక్క దూకు దూకాడు ఆకాశంలోకి. అతని శక్తి ఎంతటిదో కానీ సూర్యమండలానికి దాటిపోయి సూర్యుడు దగ్గరికి చేరిపోయాడు. ఇంకేముంది, సూర్యుడిని అందుకుందామనుకున్నాడు. ఈలోపు అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. ఆగు అన్నాడు. అయితే బాలాంజనేయుడు ఆ ఏనుగుని చూసేసరికి చాలా ముచ్చట వేసింది. ఆ ఏనుగు పైకెక్కుదామని ఏనుగు దగ్గరికి వచ్చాడు. బాలాంజనేయుడు ఒక్కసారిగా ఏనుగు మీదకి దూకేశాడు. ఆ ఏనుగుని ఎక్కబోతుంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో బాలాంజనేయుడిని కొట్టాడు. అది వచ్చి మన బాలాంజనేయుడికి తగిలింది. ఆ దెబ్బకి బాలాంజనేయుడు స్పృహ తప్పి కిందకి పడిపోసాగాడు. వజ్రాయుధం తగిలేసరికి బాలాంజనేయుడు గిరగిరా తిరిగి ఆకాశంలో నుంచి భూమి మీద పడిపోయాడు. అలా పడుతూనే స్పృహ తప్పిపోయాడు. అతని దవడలు పగిలిపోయాయి. అప్పుడు వాయుదేవుడు ఇది చూసి ఆ బాలాంజనేయుణ్ణి తీసుకుని ఒక గుహలోకెళ్ళి తనని తాను బంధించేసుకున్నాడు. బయట వాయు సంచారమే లేకుండా చేసేశాడు. వీచే గాలి ఆగిపోయింది. ప్రపంచం స్తంభించిపోయింది. దేవుళ్ళందరూ అక్కడికి వచ్చేశారు బ్రహ్మదేవుడితో. అయితే వాయుదేవుడు పడి ఉన్న బాలాంజనేయుణ్ణి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. బ్రహ్మదేవుడు తన చేతితో స్పర్శించగానే బాలాంజనేయుడికి మళ్ళీ ప్రాణం లేసి వచ్చింది. ఆయన మరింత శక్తివంతమైపోయాడు. దేవుళ్ళందరూ వరాలిచ్చేసరికి అతనికి మరింత శక్తి వచ్చి బ్రహ్మదేవుడు అతనిని చిరంజీవి చేశాడు. జై చిరంజీవా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హనుమాన్.